మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. 5 మాసాలు మన పోషించి రక్షించి కాపాడి ఈ 6వ మాసంలో ప్రవేశపెట్టిన మన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. అద్వితీయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ బిడ్డలైతే మా సంఘములో ఉన్నవారు, గెలుపులో ఉన్నవారు, ఇతరులు ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ కూడా ఆయుష్తో నింపి, ఆరోగ్యంతో నింపి, నీ ఐశ్వర్యమును అనుగ్రహిస్తూ, నీ కృప, నీ కాపుదల నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఈ 6వ మాసంలో ప్రవేశపెట్టారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీ కార్యములు బహు ఆశ్చర్యములు ఘనమైనవి అయ్యా. ఏ తెగులు సమీపించక, ఏ కీడు దరిచేరనీయక మీ కార్యములు బహు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా, బిడ్డలపై నీ అభిషేకం నుంచి మీ కృప తోడేగించి అన్ని విషయాల్లో వృద్ధులు చేసి ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మీ నామాన్ని కొనియాడుచు మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గత 2 వారాలు మొదటి దినవృత్తాంతాల్లో ఉన్న పేర్లలో నుండి కొన్ని మధ్యలో అక్కడక్కడ ఉన్న పేర్లు మనం చూసాం. అలాగే ఈ వారంతో నేను ఇది ముగిస్తాను. ఈ వారం కూడా 2 పేర్లు చూద్దాం రండి. 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యోధా వారిని, యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయేను. ఇక్కడ మరి ఒక పేరు రాయబడుతుంది. ఆ పేరు ఏంటంటే యెహోజాదా అని రాయబడింది. ఇతడు చెరలోనికి పోయిన వారిలో ఒకడిగా ఉన్నాడు. మరి చెరలోకి బోళ్ళంతా మంది వెళ్ళారు కదా, చాలామంది ఆ దినాల్లో ఇశ్రాయేలీలు, యూదులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళారు. మరి ఈయన గురించి ప్రత్యేకంగా ఎందుకు రాయబడింది అని నేను ఆలోచన చేస్తూ నేను చదువుతూ ఈ యెహోజాదా గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం కూడా ఈ చెరలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళవలసిన ఆ పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఎంత మంచివారమైనా, ఎంత నమ్మకస్తుల వారమైనా, ఎంత దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నా, ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నా, మనం ఇతరులను ప్రేమిస్తూ ఎవరికి హాని చేయకపోయినా ఒక్కోసారి మనకు కూడా చెర అనేది రావచ్చు. చెర అంటే బంధం, బందీఖాన అంటే ఒక స్థలములో బంధించబడి ఉంచుట. మరి గత ఒక 4 years బ్యాక్ మనందరం ఎక్కడ వారు అక్కడే చెరలో ఉన్నట్లే ఉన్నాం. ఎవరింట్లో వారే బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉండటానికి కారణం ఏంటి అని అంటే కరోనా. ఈ కరోనా వ్యవస్థ ద్వారా మనం అందరం కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా మనం బందీలుగా మన గృహాల్లోనే నిర్బంధించబడి ఉన్నాం. అలాగే ఇశ్రాయేలీయులందరూ కూడా వారు చెరలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్బంధంలో ఉన్నారు. అంటే స్వేచ్ఛ లేని జీవితాన్నే నిర్బంధము అని అంటారు. మనిషికి స్వేచ్ఛ లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఏంటి ఆ స్వేచ్ఛ అంటే, నీ ఎదుట జీవమునుంచాడు, మరణమునుంచాడు. నీ ఎదుట మంచినుంచాడు, చెడునుంచాడు. ఏది ఎన్నుకుంటాం అనేది అది నీ చేతిలో ఉంది. నువ్వు జీవాన్ని ఎన్నుకుంటే, అంటే మంచిని ఎన్నుకుంటే, నువ్వు జీవమును ఎన్నుకుంటే నువ్వు దేవుడితో పాటు సహవాసం చేస్తూ దేవుని రాజ్యంలో ఉంటావు. ఒకవేళ నువ్వు చెడుని ఎన్నుకొని మరణాన్ని ఎన్నుకుంటే నీవు నరకములో దేవునికి దూరం అయిపోయి ఆ వేదనతో, రోదనతో, ఏడుస్తూ, కాల్చబడుతూ ఆ నరకములో వేయబడతావు. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, అలాంటి స్వేచ్ఛ. అయితే చాలామంది స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే మరి ఈ వ్యక్తిని గురించి మనం చూసినప్పుడు ఇతడు చెరలో నిర్బంధించబడి ఉన్నప్పటికీ అతనికి స్వేచ్ఛ దొరికినప్పుడు ఆయన జీవితంలో ఏమున్నదంటే ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు హగ్గయి ప్రవచనంలో ఉంటుంది. 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే ఆయన కుమారుడైనటువంటి ఆ వ్యక్తి చెర తర్వాత, వారి ఆ నిర్బంధములో నుండి విడుదల పొందిన తర్వాత ఇశ్రాయేలీయులకి అతడు ప్రధాన యాజకుడిగా పరిచర్య చేసినట్లుగా వాక్యం రాయబడుతుంది.
అంటే ఇంతమంది నిర్బంధంలో ఉంటే ఆ నిర్బంధంలో ఉన్న ఇతని యొక్క కుమారుణ్ణి ఎలా పెంచాడంటే యథార్థవంతుడిగా పెంచాడు, మంచి గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా పెంచాడు. అంటే రేపు దినాన దేవుని యొక్క పరిచర్యలో ఆయన యాజకత్వాన్ని అప్పగించినప్పుడు ఆ యాజకుడిగా తన అర్హత కలిగి అతడు జీవించాలి, దేవుని యొక్క పరిచర్యలో ఉండాలి అన్న ఉద్దేశంతో తన కుమారుడిని పెంచాడు కనుక అతడు యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు హోదాని అతడు సంపాదించాడు. అంటే మరి ఇప్పుడు దినాల్లో కనుక రాజకీయాలు చేసి ప్రజలను మెప్పించి వారికి ఏదన్నా బహుమానాలు ఇచ్చేసి వాళ్ళు ఓట్లు వేయించుకొని యాజకత్వంలోకి రావటం కాదు. అతడు కష్టపడి అతన్ని ప్రయోజకుడిగా మార్చి అతని కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ అతనిని బాల్యము నుండి అలాంటి మంచి భక్తి జీవితంలో పెంచాడు కనుక అతడు ఆ విధంగా అయ్యాడు. అందుకని ఈ వ్యక్తిని గురించి ప్రత్యేకంగా ఇక్కడ వ్రాయబడుతున్నది. సో కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి, దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్థలమై ఉండాలి. ఒకవేళ నీవు లేకపోయినా నీ కుటుంబమైన దేవుని కొరకు ఉపయోగపడే కుటుంబంగా ఉండాలి. అతడు చెరలో ఉండి కూడా ఇదిగో దేవుడు నన్ను ఎందుకు ఇలా చెరకు అప్పగించాడు అని చూడకుండా తన బిడ్డని దేవుని పరిచర్య కొరకే అతడు పెంచినట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా చూడవచ్చు. ఇక రెండవదిగా అంటే ముగింపుగా మరి ఒక వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అని పేరు పెట్టెను. ఇక్కడ ఎఫ్రాయిము యొక్క కుటుంబాన్ని గురించి వ్రాయబడింది. ఈ ఎఫ్రాయిముకు కొడుకు పుట్టాడు, ఆయన పేరు బెరీయా అని పెట్టాడంట. ఎందుకు ఈ బెరీయా అని పెట్టాడు? ఇంటికి కీడు వచ్చింది. ఒక సామెత ఉంది, కోడలు గృహప్రవేశం అంట, అత్త స్వర్గ ప్రవేశం అంట. అంటే కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు చచ్చిపోయిందంట. అందువల్ల ఇక ఆ కోడలు బ్రతుకున్నంత కాలం కూడా ఇక ఆమెను అందరూ కూడా శనిగొట్టిదే అని పిలుస్తారు. ఇది ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాగే కోడలు వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ చూసుకోవాలి ఇలాంటివి అంటారు. అంటే ఆ వ్యక్తి అడుగు పెట్టడం ద్వారా జరగదు, ఆడ జరగాలి కాబట్టి జరుగుతుంది. కానీ ఆ దోషాన్ని ఎవరి మీద ఎత్తున్నారు? ఆ పరిస్థితిని కొత్తగా వచ్చిన వ్యక్తుల మీదకి నెట్టేస్తారు. అంటే ఆ వ్యక్తి రావటం ద్వారా జరిగితే మరి ఆ వ్యక్తి రావటం ద్వారా ఏదైనా జరగవచ్చు కదా. ఒకవేళ గొప్ప ఐశ్వర్యం వచ్చింది అనుకోండి, లేకపోతే గొప్ప లాటరీ తగిలింది అనుకోండి, కోట్ల రూపాయల లాటరీ, మరి అప్పుడు నా కోడలు వచ్చిందని బట్టి అందులో కూర్చోబెడతారా? అలాగేమి చేయరు. అంటే మన యొక్క ఉద్దేశం ఏంటంటే నష్టం జరిగినప్పుడు వాళ్ళ మీద వేసేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఎఫ్రాయిం ఇంట్లో కీడు జరిగింది, ఆ దినాల్లో కీడు వచ్చింది. ఆ కీడు ఎందుకు వచ్చిందో ఎవరో తెలియదు, ఆడేమి రాయబాడు. ఒకవేళ యుద్ధం ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఈ యుద్ధ సమయంలో మరి ఒక శ్రేష్టమైన ఒక సైన్యాధిపతి గురించి మనం చూస్తాం, ఒక సైనికుడి గురించి. ఆయన వివాహం అయింది. వివాహం అవగానే మరి అతని యుద్ధానికి ఆయన భార్య పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాట్సాప్లో అలా తిరిగి వస్తూ ఉంది ఆ విషయం. ఆమె ధైర్యంగా తన భర్తని దేశ క్షేమం కొరకే పంపించింది. నిజంగా ఆ స్త్రీని మనం అభినందించాలి, మెచ్చుకోవాలి. మరి ఆమె చేసిన త్యాగాన్ని బట్టి ఈ రోజు మనం ఆమె మెచ్చుకుంటున్నాం. ఒకవేళ ఈ యుద్ధం జరగలేదు, ఆమె జీవితంలో ఒకవేళ అలాంటి నష్టం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నిందలు మోపుతూ ఉంటారు. అందుకే నేను అంటూ ఉన్నాను, మనం జరగాల్సింది ఎలాగో జరుగుతూ ఉంటుంది. అది ఒక వ్యక్తి మీద అభియోగం చేసి మనం వాళ్ళని కించపరచకూడదు, వాళ్ళని నష్టపెట్టకూడదు. అలా నష్టపెట్టి వాళ్ళ హృదయాలను గాయపరచకూడదు, వాళ్ళ హృదయాలను బాధపెట్టకూడదు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. మన ఇంట్లో కూడా కోడల మీదో, అల్లుడి మీదో, కొడుకు మీదో, కూతురు మీదో అమ్మాయి పుట్టిందనో, అమ్మాయి పుట్టడం ద్వారా మనకి ఇలా నష్టం జరిగిందనో, ఒకవేళ కలిసి వస్తేనా అమ్మాయి పుట్టడం ద్వారా కలిసి వచ్చిందని మెచ్చుకుంటారు. ఒకవేళ నష్టం వస్తేనా ఆ అమ్మాయి పుట్టుకుని బట్టి నష్టం వచ్చిందంటారు. ఇలాగా మనం ఏం చేసుకోవాలంటే నోటికి ఏది వస్తే అది మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఇలాగా చేయటం ద్వారా మనం నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం.
అందుకని ఇక్కడ ఎఫ్రాయిము కూడా ఏం చేశాడు, కీడు కలిగితే పుట్టిన కొడుకు ఏం చేస్తాడంటే, పాపం అప్పుడే పుట్టాడు, ఆ కొడుకు పుట్టడం ద్వారా కీడు వచ్చిందా, ఆ కొడుకు పుడతా అని చెప్పాడా, నాకు మా తల్లిదండ్రులకి ఇలా నష్టం కలగజేయి, లేకపోతే మా ప్రాంతానికి ఈ నష్టాన్ని కలగజేయి అని చెప్పాడా ఉన్నా. అతడు పుట్టుకకి దానికి సంబంధం లేదు, కానీ అతడు పుట్టడంతో కీడు వచ్చిందని ఆ పేరు పెట్టారు. ఎంత విచిత్రమైన లోకం. కనుక ప్రియమైనటువంటి దేవుడి సంగమా, ఇక్కడ మనం నేర్చుకునేది 2 విషయాలు నేర్చుకుంటున్నాం. మొదటి విషయం ఏంటంటే, అతడు చెరలో ఉండి కూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా తన కుమారుణ్ణి పెంచాడు, తన కుమారుణ్ణి దేవుని పని కొరకై అప్పగించాడు. అలాగే రెండవదిగా, కీడు కలిగిందని బిడ్డ మీద నెపమోపుతున్నాడు. అలాగే మన జీవితం మీద నష్టం జరిగినప్పుడు ఇతరుల మీద నెపం మంచకుండా మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదాము మరి ఒప్పుకున్నప్పుడు అవ్వమ్మ పాపం చేసింది, ఆదాము కూడా పాపంలో ఉన్నాడు. ఆదాము ఒప్పుకున్నట్లయితే దేవుడు దీవించేవాడు, కానీ ఆదాము ఏం చేశాడు, అవ్వ మీద నువ్విచ్చిన ఈ స్త్రీయే నాకు ఈ పండు ఇచ్చింది, నేను తిన్నానని ఆమె మీద నెపం మోపాడు. అలా నెపం మోపకుండా మనం ఒప్పుకుంటే దేవుడు మనం దీవిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ 2025 ఈ 6 మాసంలో దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి రావాలి అంటే, నువ్వు ఎలాంటి నిర్బంధములు ఉన్నా, నీకు ఎలాంటి స్వేచ్ఛ లేని పరిస్థితులు ఉన్నా, నువ్వు దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించు. రెండవదిగా, నీ యొక్క జీవితంలో ఏ నష్టం జరిగినా ఆ నష్టాన్ని ఇతరుల మీద మోపకుండా నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన. తండ్రి, నీ మహోన్నత నామాన్ని హెచ్చిస్తూ ఈ మాటలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలిగినట్లుగా, ప్రతి నష్టాన్ని మా జీవితంలో నుండి దేవా దాన్ని ఐశ్వర్యంగా మార్చుకోగలిగినట్లుగా మా బిడ్డలను, మమ్మలను, మా కుటుంబాలను దీవించి మీరు అక్కడ ఆయత్తపరచమని ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు కలుగుడువై ఉన్న యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడైండి దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించు.